జూపల్లి రాజారావు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జూపల్లి రాజారావు మాట్లాడుతూ, ఈ మధ్య కాలంలో నందిగుంట చెరువులో మట్టి అక్రమంగా తరలిస్తున్నారని సోషల్ మీడియాలో వస్తుందని అన్నారు. నందిగుంట దగ్గర లేఅవుట్ వేయటం జరిగిందని, అధికారుల వద్ద అనుమతి తీసుకుని లేఅవుట్కు మట్టిని తోరటం జరిగిందని తెలియజేశారు. పూర్తి సమాచారం తీసుకున్న తర్వాత సోషల్ మీడియాలో పెట్టుకుంటే బాగుండేది అని భావించారు. నందిగుంట దగ్గర వేసిన లేఅవుట్కి కూడా అన్ని అనుమతులు ఉన్నాయని, నుడా అప్రూవల్ కూడా ఉందని తెలియజేశారు. అందరికీ నమస్కారం. నా పేరు జూపల్లి రాజారావు, ఎక్స్ సొసైటీ చైర్మన్. అందరూ నన్ను బోర్వేల్స్ రాజా అంటారు. ప్రస్తుతం టీడీపీ పార్టీలో లీడర్ని. అయితే ఈ సందు సోషల్ మీడియా, యూట్యూబ్ ఛానళ్ళు వాళ్ళంటే నాకు మంచి బంధం, అభిమానం, వాళ్ళంటే నాకు ఒక గౌరవం అంతా ఉంది. కానీ ఎందుకనో ఈ సందు ఒక తప్పుడు ప్రచారం రాశారు, నా గురించి రాస్తున్నారు. దాన్ని తెలుసుకొని కొద్దిగా కరెక్ట్గా చేయమని చెప్తున్నాను. ఈ సందు నేను ఒక 2 నోడా లేఅవుట్లు వేసా. 2 నోడా లేఅవుట్లు ఆల్రెడీ రెడీ చేస్తున్న ప్రపోజరు. నేను గ్రావెల్ మట్టికి పర్మిషన్ తెచ్చుకొని డబ్బులు కట్టి పర్మిషన్తో మట్టి తోలా. నేనేమి రాత్రులు తోలలేదు, పొగలే తోలినాను. రాత్రులు మిషన్లు తీసుకుని దించుకుంటారు, ఉదయాన్నే దించుకుంటారు. వాళ్ళు టైం 6 ఉదయం మార్నింగ్ 6 నుంచి సాయంత్రం 6 దానే పర్మిషన్ ఇచ్చారు. నా కాడ కావాలంటే జీవో కాగితం కూడా ఉంది, చూడండి, ఇదిగోండి చూపిస్తున్నాను. నేను పర్మిషన్ లేకుండా నేనేమి తోలలేదు. మీరు అధికారులను అడగండి, ఆయనకు పర్మిషన్ ఇచ్చారా లేదా అని. పర్మిషన్ ఇచ్చుంటే తోలినా, పర్మిషన్ లేకపోతే నా మీద మీరు ఏ చర్యలు తీసుకొని నా గురించి ఏం రాసినా నేను దానికి సంబంధమే. నేను ఎప్పుడు తప్పుడు ప్రచారం చేయను, తప్పుడు వ్యవహారాలు చేయను. నేను ఇప్పుడు కూడా అనాథం లేవట్లు తోలు కూడా పోను. ఎక్కడా కూడా నేను నోడా పర్మిషన్, మా ఎమ్మెల్యే గారు కూడా దీన్ని సమర్థించరు. మా ఎమ్మెల్యే గారు ఒకటే చెప్తాడు, అన్న మీరు ఎక్కడ అలిగేషన్ చేయొద్దు, మీరు ఏదైనా పర్మిషన్ తీసుకొని చేయండి అంటాడు. మీరు రాసింది వల్ల మా గవర్నమెంట్కి కానీ మాకు కానీ కొద్దిగా చెడ్డపేరుగా చేస్తున్నారు. దయచేసి మీరు ఉన్నది ఉన్నట్టు తెలుసుకొని మా గురించి రాయవలసిందిగా కోరటమైంది. మేము ఎప్పుడు కూడా అక్రమ లేఅవుట్లు, అక్రమంగా మట్టి తోలటాలు ఇట్లాంటివి మేము ఎప్పుడు చేయలేదు. మీరు నందిగుంటలో రాత్రులు తోలారని చెప్పి అన్నారు. నందిగుంటలో మేము రాత్రులు ఏ రోజు తోలేదయా, మేము పొగలే తోలాము. రాత్రులు మిషన్లు పోయి అక్కడ ఉన్నాయి. మీరు కావాలని రాత్రులు ఇప్పుడు మీరు తీసే వీడియోల్లో మీరు ఎవరు తీసారో ఏమో, ఎట్లా తీసారో తెలియదు, అది చూడండి. రాత్రులు ఎవరైనా మట్టి తోలారా? రాత్రులు మట్టి తోలి మీకు కావాలంటే మా మీద ఏమైనా చర్యలు తీసుకోండి, కాదలేదు. మేము తోలేది పొగులే. మాకు టైం ఇచ్చింది ఉదయం 6 నుంచి సాయంత్రం 6 దాకానే ఇచ్చింది. 3 రోజులు ఇచ్చారు. మేము ఈ వర్షాకాలం వచ్చిన రోజులు మేము 2 రోజులకే తోలుకున్నాము. అది కూడా తోలేదానికి అవకాశాలు లేక వదులుకున్నాము. నేను ఎందుకులే ఇవన్నీ వస్తున్నాయని చెప్పి. దయచేసి మా గురించి మీరు ఆలోచించుకొని, మీరంటే మాకు ఒక అభిమానం, ప్రేమ, మీరు ఇప్పుడంతా మేము ఎప్పుడంతా ఉన్నాము, అందరం కలిసి మెలుతున్నాము, అర్థం చేసుకుంటారని మీకు అందరూ నమస్కరిస్తున్నా. ఇంకేదైనా కానీ మా పార్టీకి కానీ మా ఎమ్మెల్యేకి కానీ ఎప్పుడు నేను ఎటువంటి చెడ్డ పేరు తెచ్చేది తేను. ఒకవేళ నేను తెచ్చినంటే మా ఎమ్మెల్యే గారు నా గురించి ఏమి నిర్ణయం తీసుకున్నా నేను కట్టుబడి ఉంటాను. మా పార్టీ వాళ్ళు కానీ మా ఎమ్మెల్యే గారు కానీ ఎవరైనా కానీ దయచేసి మాకు కానీ మా పార్టీ గురించి కానీ ఇట్లాంటి తప్పుడు ప్రచారాలు చేయొద్దని మీకు అందరికీ మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.